తమిళనాడు రాష్ట్రంలో కరూరు పట్టణంలో సినీ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ సభలో తొక్కిసలాటపై రాజకీయ క్రీడ మొదలైంది. దీనిపై ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపిస్తామని కమిషన్ కూడా వేసింది. అయితే దీనిపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు ఆదేశించాలని విజయ్ కేంద్రానికి లేఖ రాశారు. బీజేపీ కూడా అదే స్వరం వినిపిస్తోంది. ఈ తొక్కిసలాట వెనక రాజకీయ కుట్ర ఉంది అన్న గుసగుసలను వ్యాప్తి చేస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక పార్టీ అంటూ కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి అగ్రనటులు చేసిన హుంకారాలు, ఘీంకారాలు ఉత్తుత్తవేనని తేలిపోయాయి. రజనీకాంత్ బీజేపీకి దాసోహమయ్యారు. కమల్ డీఎంకేతో సర్దుకున్నారు. ఇద్దరు రాజకీయంగా ఫ్లాప్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ విజయ్ శక మొదలైంది. విజయ్ ని కూటమిలోకి తీసుకురావాలని బీజేపీ పాచికలు వేస్తోంది. దానికి ఈ తొక్కిసలాటకు అవకాశంగా తీసుకుని వాడుకోవాలని చూస్తోంది. అయితే విజయ్ ఇంతకు ముందే తాను బీజేపీకి, డీఎంకేకు, అన్నా డీఎంకేకు దూరమని చెప్పేశారు. కరూర్ దుర్ఘటనలో తన తప్పిదం లేదని చెప్పుకునేందుకే విజయ్ ఇప్పుడు రాజకీయాలు ప్రారంభించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వమే కుట్ర చేస్తోందని అంటున్నారు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై విజయ్ కు మద్దతు ప్రకటించారు. తొక్కిసలాటలో విజయ్ తప్పేమీ లేదని, అంతా ప్రభుత్వమే చేసిందని ఆరోపణలు చేస్తున్నారు. డీఎంకే ప్రభుత్వం నిజాలు బయటకు రావాలని, కేసును సీబీఐకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మద్దతు విజయ్ కు ఊరటనిస్తుందా లేకపోతే సమస్యలు తెలుస్తుందా అన్న సంగతి పక్కన పెడితే విజయ్ పై బీజేపీ ట్రాప్ చేసిందని స్పష్టమవుతోంది. విజయ్ ఇప్పుడు బీజేపీ మద్దతును కాదనలేరు. ఎందుకంటే సీబీఐ దర్యాప్తు కావాలని విజయ్ పార్టీ స్వయంగా హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటి వరకు సినీ గ్లామర్ తో కొట్టుకొచ్చిన విజయ్ ఇప్పుడు ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. 36 మంది మృతుల కుటుంబాలకు 20 లక్షల నష్టపరిహారం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం కంటే తానే రెండింతలు ఎక్కువ ఇచ్చారని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు డీఎంకే రాజకీయ అస్త్రాల నుంచి ఎలా తప్పించుకొని ఈ సంక్షోభం నుంచి బయటపడతారో చూడాల్సి ఉంది. మీరు ఎంతకు ముందు ఎప్పుడు చూడని, ఎక్స్పీరియన్స్ చేయని సరికొత్త పట్టు ప్రపంచానికి స్వాగతం. వారాహి సిల్క్స్ 3rd బ్రాంచ్ మన నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్లో గొప్ప ప్రారంభం. అలాగే ఇనాగ్రల్ ఆఫర్లో భాగంగా 10,000 రూపీస్ వర్త్ సారీ షాపింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక 22 క్యారెట్ గోల్డ్ కాయిన్ ఫ్రీ. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై 100 మిల్లీగ్రాముల బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు మాత్రమే.